ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతూ ఉన్నాం. ఆగస్టు 30 తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటల తర్వాత తులరాశిలో జన్మించిన వ్యక్తులకు ఒక నిప్పు లాంటి నిజం తెలుస్తుంది. మరి ఇంతకీ ఆగస్టు 30 తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటల తర్వాత తులరాశి వారికి ఎటువంటి నిజం తెలుస్తుంది? ఆ తర్వాత మీ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే ఎలాంటి మార్పులు వస్తాయి? ఇక ఆగస్టు 30 తేదీన మీ జీవితంలో మీరు చూడబోతున్న శుభ అశుభ ఫలితాలు ఏంటనే విషయాల గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తులరాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. సో ఇక మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. జ్యోతిష శాస్త్రంలో గ్రహాల గమనం, అలాగే వివిధ రాశులలో గ్రహాల సంయోగం అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తుంటాయి. ప్రస్తుతం నవగ్రహాలలో చెడు చేసే గ్రహంగా, అతి క్రూరమైనటువంటి గ్రహంగా మనం చెప్పుకునే రాహువు కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. శని రాశి అయిన కుంభరాశిలో రాహు సంచారం మనకున్న 12 రాశుల్లోకెల్లా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను ఇవ్వగా, మరికొన్ని రాశుల వారికి శనికి రాహుకున్న మైత్రి కారణంగా నిరాశ అయిన కుంభరాశిలో రాహు సంచారం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. శనికి రాహుకి ఉన్న మైత్రి అంటే స్నేహం కారణంగా రాహువు 12 రాశుల్లోకెల్లా అతి తక్కువ కొన్ని రాశుల వారికి మాత్రమే వారి యొక్క కటాక్షాన్ని చూపించబోతున్నారు. వాటిల్లో ఒకటే ఈ తులరాశి. అవునండి, ఈ తులరాశిలో అంటే మనం ఇప్పుడు చెప్తున్న తులరాశి గురించి కాబట్టి మిగిలిన అంటే ఏవైతే శుభ ఫలితాలు పొందుకోబోతున్న రాశులు ఉన్నాయో వాటిల్లోకెల్లా అతి ముఖ్యమైన రాశి తులరాశి. కాబట్టి మనం తులరాశి వారి గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఇక కుంభరాశిలో రాహు సంచారం అనేది అంటే ఈ యొక్క సంచారం కొనసాగటం వల్ల ప్రస్తుతం రాహువు వివిధ రాశుల వారికి డబ్బుల మూటలు ఇస్తూ వారి జీవితాల్లో సంతోషాన్ని నింపబోతున్నాడు. రాహు కారణంగా ప్రస్తుతం లబ్ధిని పొందిన తులరాశి వారికి సంబంధించి గోచర ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం చూసి తెలుసుకుందాం. తులరాశి వారికి ఈ యొక్క రాశిలో రాహు సంచారం అదృష్టాన్ని ఇస్తుంది. ప్రస్తుతం తులరాశి వారు రాహు యొక్క అనుగ్రహం కారణంగా ఆర్థిక ప్రయోజనాలు పొందుకోబోతున్నారు. అవునండి, ఇది మీ జీవితంలో జరగబోతూ ఉంది. మీ యొక్క ఆదాయం ఈ సమయంలో గణనీయంగా పెరుగుతుంది. ప్రస్తుతం మీకు మంచి రోజులు కొనసాగబోతున్నాయి. అలాగే ఖర్చులు బాగా తగ్గబోతున్నాయి. ఎందుకనంటే ఈ సమయంలో మీరు చాలా పొదుపుగా వెచ్చిస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారి కుటుంబం సంతోషంగా ఉంటుంది. రాహు కారణంగా తులరాశి జాతకులు అదృష్టాన్ని పొందబోతున్నారండి. నూతన వాహనాలను ఆస్తుల్ని కొనుగోలు చేస్తారు. ఈ సమయం మీకు శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగాలు చేసే వారికి పదోన్నతులు వస్తాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లాభాలు గడిస్తారు. ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ప్రాఫిట్స్ వస్తాయండి. ఎప్పటి నుంచో పూర్తిగానే పనులు సైతం వసూలు అవుతాయి. అన్ని విధాలా ఇది మీకు కలిసి వచ్చే సమయంగా చెప్పుకోవచ్చు. ఇక కొత్తగా అవకాశాలు వస్తాయండి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. కుటుంబ సభ్యులంతా కూడా కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు. స్థిరాస్తి వ్యాపారంలో ఉన్నవారికి బాగా కలిసి వస్తుంది. జీవితంలో విజయం సాధించడానికి కాస్త ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. ఇకపోతే తులరాశిలో జన్మించిన వ్యక్తులు మీకు ప్రస్తుత సమయంలో ఆదాయం పెరగడంతో పాటు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. దానివల్ల ధనలాభం భారీగా ఉంటుంది. ఇక అదేవిధంగా ప్రధాన గ్రహాలన్నీ కూడా మీకు ఈ సమయంలో కలిసి రావటం వల్ల గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ కూడా గ్రహాల అనుకూలత వల్ల ఈ సమయంలోనే పూర్తి కాబోతున్నాయి. ఇక మీకు ఎదురయ్యే సమస్యలను చాలా సులువుగా ఈజీగా ఓవర్టేక్ చేస్తారంటే అధిగమిస్తారు. ఇక గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులను పూర్తి చేయటం వల్ల మీకు ఈ సమయంలో మీకు చాలా మనశ్శాంతిగా ఉంటుంది. ఇవి పూర్తి చేసే క్రమంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబ సభ్యులంతా సంతోషంగా జీవిస్తారు. ఈ రాశి వారు భూమిని లేదంటే వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ధనలాభం అనేది ఉంటుంది. ప్రధానమైన పనులన్నిటినీ కూడా పూర్తి చేస్తారు. మానసికంగా ప్రశాంతంగా జీవిస్తారు. ప్రయాణాలు చేసే ఛాన్స్ కనబడుతుంది. ఇక ఈ రాశితకులకు రాహు సంచారం శుభ ఫలితాలను తీసుకొస్తుంది. ఇకపోతే తులరాశిలో జన్మించిన జాతకులు మానసికంగా ప్రశాంతంగా జీవిస్తారు. ప్రయాణాలు చేసే అవకాశం కూడా కనబడుతుంది. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంటుంది. ఇక ఈ రాశి వారు భూమిని లేదంటే వాహనాన్ని కొనుగోలు చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులంతా కూడా మునుపట్లాగా చాలా చక్కగా హ్యాపీగా ఉంటారండి. ఇక ప్రయాణాలు చేసే అవకాశం ఉండటం వల్ల ఈ ప్రయాణాలు మీకు లభిస్తాయి. చాలా అంటే చాలా లాభాలు రాబోతూ ఉన్నాయి. ఇక ఈ రాశితకులకు రాహు సంచారం శుభ ఫలితాలను ఇస్తుంది. మీరు కష్టానికి తగిన ఫలితాన్ని ఇవ్వడం అంటే ప్రస్తుతం చూస్తున్నారనమాట.
ఇక ఉద్యోగాలు చేసేవారు పురోగతిని సాధిస్తారు. కొత్త పనులు మొదలుపెట్టి పెట్టుబడులు పెడితే ఈ సమయం మీకు సక్సెస్ని ఇస్తుంది. కుటుంబ సభ్యుల మనస్పర్ధలు పక్కన పెట్టి సంతోషంగా గడిపే సమయంగా చెప్పుకోవచ్చు. అలాగే తులరాశిలో జన్మించిన వ్యక్తులు రాహు సంచారం ఈ రాశి జాతకులకు సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో మీరు వర్తక వ్యాపారాలు చేస్తే మంచి లాభాలను పొందుతారు. ఉద్యోగాలు చేసే వ్యక్తులకు గుర్తింపు అనేది లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య సామరస్యం ఏర్పడి సంతోషంగా ఉంటారు. ఇక ఈ రాశి జాతకులకు ఇది చాలా ఫేవరబుల్ టైంగా చెప్తున్నారు పండితులు. మీకు గ్రహాల తిరోగమనం కారణంగా శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశి వారికి అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో మీరు ఏ పని చేసినా సానుకూల ఫలితాలను పొందుతారు. వర్తక వ్యాపారాలు చేసే వ్యక్తులు వ్యాపారంలో లాభాలను చూస్తారు. ఆర్థికంగా ఈ రాశి వారికి కలిసి వస్తుంది. ఈ టైంలో మీరు స్థిరాస్తులను కొనుగోలు చేసే ఛాన్స్ ఉంటుంది. అదృష్టం మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఇక ఈ సమయం మీకు ఏ విధంగా అంటే మీరు ఎటువంటి పనులు చేస్తారో ఆ విధమైనటువంటి ప్రతిఫలాలు ఈ సమయం మీరు చూడబోతూ ఉన్నారు. ఇక అదేవిధంగా తులరాశిలో జన్మించిన వ్యక్తులు ఆగస్టు 30 తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటల తర్వాత తులరాశి వారికి ఒక నిప్పు లాంటి నిజం తెలుస్తుంది. మరి ఇంతకీ ఆగస్టు 30 తేదీన మీకు తెలియబోతున్న ఆ నిప్పు లాంటి నిజం ఏంటి అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. ఆగస్టు 30 తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటల తర్వాత తులరాశి వారికి తెలియబోతున్న ఆ యొక్క నిప్పు లాంటి నిజం ఏంటి అంటే, ఈ సమయంలో మీ కడుపును పుట్టిన బిడ్డలకు ఆర్థికంగా మీరు ఈ సమయంలో సాయం చేయబోతున్నారు. అయితే నిజమేంటి అంటే ఎందుకు సాయం చేస్తారంటే వారికున్న అప్పులు. అవునండి, ఆగస్టు 30 తేదీన ఒక నిప్పుల నిజం తెలుస్తున్నాను కదా. ఆ నిప్పుల నిజం ఏంటంటే మీకు కన్న బిడ్డలు, మీ కడుపును పుట్టినటువంటి బిడ్డలకు అప్పులు ఉన్నాయని, ఆర్థికంగా చాలా బాధలు పడుతున్నారన్న నిజం మీకు తెలిసి గుండె తరుక్కుపోతుంది. దానివల్ల మీరు ఆర్థికంగా సాయం చేయడానికి ముందుకు వస్తారు. దాంతో మీకు పిల్లలు, మీ కడుపును పుట్టిన బిడ్డలు వారి యొక్క ఆకలి బాధలను మీరు ఈ సమయంలో తీర్చిపోతున్నారు. అదేవిధంగా వారికి ఉన్నటువంటి అప్పును కూడా తీర్చడానికి మీరు ఈ సమయంలో ముందుకు రాబోతున్నారు. దాంతో మీరు అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా వారికి ఈ సమయంలో డబ్బు సాయం చేస్తారు. దాంతో మీ యొక్క కడుపును పుట్టిన బిడ్డలు ఈ సమయంలో పైకి ఎదుగుతారనమాట. కేవలం మీరు చేసిన సాయం, మీ యొక్క దయాగుణం వల్ల ఈ సమయంలో మీ యొక్క బిడ్డలు ఈ సమయంలో మీకు చాలా సాయం చేయబోతున్నారు. కాబట్టి తులరాశిలో జన్మించిన వ్యక్తులు ఆగస్టు 30 తేదీ ఆదివారం రోజున మీ జీవితంలో ఏం జరగబోతుందనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వారు షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసినట్లయితే మనం ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. సో మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.